హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మనం ప్రీవియస్ వ్లాగ్లో చెప్పుకున్నాం కదండి, మా అక్క డ్రెస్సెస్ కుట్టుకోగా మిగిలిన ఫ్యాబ్రిక్స్తో పిల్లలకి డ్రెస్సెస్ కుడుతున్నానని. సో ఆల్రెడీ ఒక చుడీదార్ కుట్టేశాను అనమాట. సో ఇంకా రెండు ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, రెండు డ్రెస్సులవి. ఒక పెద్ద పాపకు ఒక ఫ్రాక్, చిన్న పాపకు ఒక ఫ్రాక్ అనేసి అనుకున్నా. ఇక్కడ ఏంటంటే ఈ గ్రీన్ కలర్ దాన్ని కింద సెకండ్ లేయర్ లాగా పెడతాను అనుకుంటున్నాను. అలాగే పైన యోక్ పార్ట్కి ఫ్రంట్కి పెడుతున్నాను. ఈ వైట్ కలర్దేమో బ్యాక్ సైడ్ యోక్ పార్ట్కి పెడతానండి. సో దానికోసం అనేసి ఇక్కడ నేను అంటే పైన కింద సేమ్ అయితే బాగోదు కదా, అందుకే ఇది గ్రీన్ కలర్ది ఎక్కువ పీస్ లేదనేసి ఇది బ్యాక్ సైడ్కి పెడుతున్నాను, అది ఫ్రంట్కి పెడుతున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఇది నేను బ్యాక్ నాకు ఉక్సులు పెట్టుకుంటానండి. సో దానికోసం అనేసి సైడ్ కటింగ్ ఉన్నదే తీసుకున్నా. పాపది చెస్ట్ లూజ్ వచ్చేసి 24 అనమాట. అందులో హాఫ్ 12 ఇంచెస్, అందులో ఫోర్త్ పార్ట్ వచ్చేసి 6 ఇంచెస్. బట్ నేను కొంచెం లూజ్ పెట్టుకొని ½ ఇంచ్ ఆల్రెడీ నేను మెజర్ చేసుకుందే లూజ్ మీద. సో ½ ఇంచ్ 1.5 ఇంచ్ లూజ్ పెట్టుకొని కటింగ్ చేసుకున్నాను అనమాట. సో నేను 7.5 అలాగే ½ ఇంచ్ ఎక్స్ట్రా, సో పావు తక్కువ 8 అనమాట. 7.75కి 7.75కి మార్కింగ్ చేయాలి, ఎందుకంటే మనం ½ ఇంచు ఫిల్ట్ల కోసం వెళ్ళిపోతుంది కదా ఉక్సులు కాజా పట్టీకి, అందుకే. ఇప్పుడు హైట్ అనమాట. సో ఇదిగోండి, ఇక్కడ ఉక్సులు కాజాల పట్టీకి ఒక ½ ఇంచు లైన్ మార్కింగ్ చేసుకుంటున్నాను. సో వేస్ట్ హైట్ వచ్చేసి 10 ఇంచెస్ అనమాట. ఖర్చులతో కలిపి 10.5 పెట్టుకున్నాను. ఇది ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఇది ఒక స్క్వేర్ షేప్లో వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్, షోల్డర్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ అనమాట. నెక్ షోల్డర్ కలిపి మనకి 4 ఇంచెస్ వస్తుంది. సో 4 ఇంచెస్ పెట్టుకుంటున్నాను నెక్ షోల్డర్ కలిపి. సేమ్ అదే మార్కింగ్ కింద కూడా పెట్టుకొని చంక డౌన్ వచ్చేసి 4.5 అనమాట. సో నెక్ షోల్డర్ కలిపి 4 ఇంచెస్, చంక డౌన్ 4.5. సో ఈ మెజర్మెంట్స్ వచ్చేసి మనకి 3 to 4 ఇయర్స్ పిల్లలకి అనమాట. ఇలా చంక దగ్గర చిన్నగా రౌండ్ తీసేసుకుంటే సరిపోతుంది. చెస్ట్ లూజ్ నాకు 6 ఇంచెస్కి పెట్టుకున్నాను, 6.5 పెట్టుకున్నానండి. అలాగే ఎక్స్ట్రా ఖర్చులకు అనమాట. కింద నుంచి ½ ఇంచ్ పైకి పెట్టుకుంటే ఇక్కడ మనకి వేస్ట్ దగ్గర కొంచెం నీట్గా ఉంటుంది అనమాట స్టిచ్ చేశాక, లేదంటే సైడ్స్ కిందకు వచ్చేస్తాయి. సో ఇది అండి. ఇప్పుడు నెక్ డౌన్ వచ్చేసి 2.5 బ్యాక్ కదా. సో ఇది నెక్ డౌన్ వచ్చేసి 1.5 పెట్టుకున్నాను, ఎందుకంటే నేను నెక్ బ్యాక్ సైడ్ కొంచెం హైగా కనిపించాలని. సో ఇదే మెజర్మెంట్స్ తోటి నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా సైడ్ ఫ్రాక్స్ కానీ ఇలా లాంగ్ ఫ్రాక్స్ ఆ టాప్స్కి అయితే ఇలా కింద వేస్ట్ దగ్గర కొంచెం పైకి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ గెయిన్ పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ పెట్టుకొని సేమ్ ఎగ్జాక్ట్గా ఫ్రంట్ అనేది నాకు సైడ్ జాయింట్స్ రాదండి, బ్యాక్ మాత్రం ఉక్సు పట్టి కాజా పట్టికి 2 ఫ్యాబ్రిక్స్ అనమాట. సో ఇలా ఏదైతే ½ ఇంచ్ విడిచిపెట్టుకున్నామో అది విడిచిపెట్టి రిమైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకోవాలన్నమాట. సో బ్యాక్ సైడ్ ఏదైతే కట్ చేసామో సేమ్ అదే రకంగా ఫ్రంట్ అనేది కట్ చేసేసుకోవాలి. సో చంక ఫ్రంట్కి కొంచెం లోతు ఎక్కువ తీసుకోవాలండి, అప్పుడే ఉగ్గులు రాకుండా ఉంటుంది. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ కదా. సో ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి నేను 2.5 పెట్టుకున్నానండి. సో మనకి ఖర్చులతో అన్నిటి పోగా 3 ఇంచెస్ ఆర్ 1/4 to 3 ఇంచెస్ వస్తుంది, సరిపోతుంది అనమాట. భుజాలు జారిపోవడం అలా ఏం జరగదు. సో ఇక్కడ నేను రౌండ్ స్క్వేర్ నెక్ లాగా ఇస్తున్నాను అనమాట. చూసారా, రౌండ్ స్క్వేర్ నెక్ లాగా వస్తుంది ఇదండి. ఇప్పుడు
ఫస్ట్ నేను 2 లేయర్స్ అనమాట. సో ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ వచ్చేసి జస్ట్ 5 ఇంచెసే వస్తుంది. ఇది నాకు 14 ఇంచెస్ విడ్త్ వచ్చింది. నాకు ఎంత ఉంటే అంత పెట్టేస్తున్నాను. సో ఈ నాకు మిగిలిన ఫ్యాబ్రిక్ హైట్ ఎంత వస్తే అంత పెట్టేస్తాను అనమాట. ఇది నేను ఫస్ట్ లేయర్ లాగా యూజ్ చేస్తానండి. మీరు థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది మోడల్ ఏంటి అనేది. ఇక్కడ టక్స్ పెట్టుకున్నమాట, అంటే నాకు ఏది సెంటర్ పాయింట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కుచ్చేసి పెట్టుకోవాలని నాకు ఐడియా కోసం అనేసి. అంతేనండి, ఫస్ట్ లేయర్ కటింగ్ అయిపోయి. ఇప్పుడు ఈ వైట్ క్లాత్ ఉంది కదా, సో ఇది మిగిలిన నాకు ఇంతే మిగిలిందనమాట. దీంతో నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. సో హ్యాండ్స్కి ఇంత 4 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి పిల్లలకి, చాలా బాగా వస్తుంది. బట్ నాకు ఎంత మిగిలింది కాబట్టి నాకు దగ్గరగా 3 ఇంచెస్ అలా వచ్చినట్టుంది స్టిచ్చెస్ అన్నీ పోగా. ఇక్కడ ఒక హ్యాండ్కి జాయింట్ వస్తుంది అనమాట. సో పిల్లలకే కాబట్టి మనకు పర్లేదు. సో ఇలా నీట్గా పెట్టుకొని పైనుంచి హ్యాండ్ షేప్, నేను ఎప్పుడు హ్యాండ్స్ అనేవి షేప్ మార్కింగ్ చేసుకోను, హ్యాండ్ షేప్లో కట్ చేసేస్తాను అనమాట. చిన్నగా ప్రిల్స్ వస్తే ప్రిల్స్ పెట్టేస్తాను సెంటర్లో, అంతే. ఇదిగోండి హ్యాండ్ షేప్ వచ్చింది కదా ఇలా. ఇప్పుడు మిగిలిన మనకి ఇంకా గ్రీన్ క్లాతేనండి. సో ఈ గ్రీన్ క్లాత్ తోటి నేను ఏమనుకుంటున్నానంటే, కింద నేను సెకండ్ లేయర్ వచ్చేసి 5 ఇంచెస్ విడ్త్ పెట్టుకోవాలనుకుంటున్నాను. సో నాకు మిగిలిన గ్రీన్ క్లాత్ అంతా నేను ఎంత ఉంటే అంత కట్ చేస్తాను. ఇక్కడ నాకు ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి 15 ఇంచెస్ వచ్చింది కాబట్టి నేను దీన్ని 3 పీసెస్గా కట్ చేస్తున్నాను. 5, 5, 5 అనమాట. సో 3 5 15 కాబట్టి 5, 5గా కట్ చేసుకుంటాను. సో ఇది 15ని 5 ఇంచెస్కి ఒక మార్కింగ్, అలాగే 10 ఇంచెస్కి ఒక మార్కింగ్, 3 ఫ్యాబ్రిక్స్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఇలా జాయిన్ చేసేసుకుంటానండి నేను స్టిచ్ చేసేటప్పుడు. ఇలా మనకి వచ్చేసింది. ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ కూడా నేను సేమ్ అదే 5 ఇంచెస్ లాగా కట్ చేసేసుకుంటాను. ఇక్కడ నేను చెక్ చేసుకుంటానండి ఎలా అయితే ఎక్కువ ఫ్యాబ్రిక్ వస్తుందా అనేసి, అందుకే. సో మొత్తం ఫస్ట్ లేయర్ పైన యోక్ పార్ట్ వచ్చేసి 10 ఇంచెస్ వస్తుంది, కింద మనకి 14 ఇంచెస్ వచ్చింది. సో 24, ఇది 5 అనమాట. టోటల్గా మనకి 25 ఇంచెస్ వస్తుందండి. ఖర్చులన్నీ పోగా మనకి 28 ఇంచెస్ రావచ్చు. సో అది మా చిన్న పాపకి ఫుల్గా ఫ్రాక్ అవుతుందండి. సో మనకి ఇంకా క్రాస్ పీసెస్ అవి మిగిలే కదా, వాటితో ఏంటంటే మనకి ఫిల్ట్లు అలాగే నెక్కి వాటికి సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం స్టిచ్చింగ్ వీడియోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనకి ఏంటంటే స్టిచ్చింగ్ బ్యాక్ పార్ట్కి ఫిల్ట్లు జాయిన్ చేసుకుంటామండి. సో ఫిల్ట్లు అనేవి నాకు సింగిల్ పీస్ దొరకలేదు కాబట్టి ఇది నేను జాయిన్ చేసుకుంటాను అనమాట. సో 2 ఫ్యాబ్రిక్స్ని జాయిన్ చేసుకొని ఫిల్ట్లు వేసుకుంటాను. ఫిల్ట్లు ఏంటి అంటే మనకి సేమ్ బ్లౌజ్కి ఎలా అయితే వేస్తామో సేమ్ అదే రకంగా నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను. సో నేను ఎప్పుడు ఫిల్ట్లు ఏంటి అంటే లెఫ్ట్ సైడ్ ఉక్సుల్ ఫిల్ట్, అలాగే రైట్ సైడ్ కాజల్ ఫిల్ట్ వేస్తాను అనమాట. సో ఉక్సుల్ ఫిల్ట్కి ఎప్పుడు నేను టాప్ స్టిచ్ వేస్తానండి. సో ఈ రకంగా టాప్ స్టిచ్ వేసుకుంటే నీట్గా అంటే స్టిఫ్గా కనిపిస్తుంది అనమాట, బాగుంటుంది. అయిపోయిందండి మనకి ఇక్కడ ఉక్సులు పట్టి కాజల్ పట్టి అయిపోయిందనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే ఇది కింద నేను ఇదంతా వేయట్లేదు అనమాట, జస్ట్ 2 హుక్స్లో వచ్చేలాగా చూసుకొని కింద నాకు ఎంతవరకు కావాలనేది చూసుకొని కింద జాయిన్ చేసేస్తున్నాను రెండు ఫ్యాబ్రిక్స్ని. నాకు ఇంతవరకు వస్తే సరిపోతుంది అనేసి అక్కడ వరకే జాయిన్ చేస్తున్నాను. ఇది కింద నుంచి ఒక 4 ఇంచెస్ వరకు జాయిన్ చేసినట్టున్నాను. సో నా ఆర్జా బట్టి నేను జాయిన్ చేస్తాను అన్నమాట. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు నెక్ అనేది మనం క్రాస్ పీస్ తీసుకొని సేమ్
ఇలా జాయిన్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసేస్తాను అనమాట. సో హెమ్మింగ్ అదేం ఉంచను. సో నెక్కి ఇది జాయిన్ చేసుకున్న తర్వాత టక్స్ ఇచ్చుకోవాలండి. నేను యాక్చువల్ కట్ చేయలేదు, మర్చిపోయాను. అందుకే నేను కొంచెం కుట్టిన తర్వాత నాకు ఉగ్గుల్లాగా వస్తుంది, సరిగ్గా తిరగట్లేదు అనేసి అనిపించి మళ్ళీ కట్ చేస్తున్నాను. చూసారా? ఈ ఫ్యాబ్రిక్ మెజర్మెంట్స్ అన్నీ మనకి దగ్గరగా 2 years నుంచి 4 years వరకు, 4.5 years పిల్లలకి సరిపోతుంది. సో ఇక్కడ ఫిల్ట్ల దగ్గర కొంచెం ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసేయాలండి, ఖర్చులు ఏం లేకుండా, ఎందుకంటే ఆల్రెడీ స్టిచ్ చేస్తాం కాబట్టి. ఇదండి మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ నెక్, ఇప్పుడు ఫ్రంట్కి నెక్ పట్టి వేసుకోవాలన్నమాట. సేమ్ బ్లౌజెస్కి ఎలా అయితే వేస్తామో అదే రకంగా జాయిన్ చేసుకొని చిన్న కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అప్పుడే నీట్గా టర్న్ అవుతుంది. సో హెమ్మింగ్ ఏం ఉంచుకుంటూ నేను టోటల్గా ఫోల్డ్ చేసి ఒక పాదం అంత విడ్త్ మీద 1/2 ఇంచ్ మీద స్టిచ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనకు నెక్ అయిపోయింది కాబట్టి ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలన్నమాట. సో షోల్డర్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే మనకి నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి, హ్యాండ్స్ దగ్గర ఈక్వల్గా లేకపోయినా పర్లేదు. ఎందుకంటే మనం అవి అంటే ఖర్చులోకి వెళ్ళిపోతాయి కాబట్టి. ఇక్కడ నెక్ అంటే ఆల్రెడీ స్టిచ్ చేస్తాం కాబట్టి నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ టాప్ స్టిచ్ వేసుకుంటున్నానండి. సో పిల్లల ఫ్రాకులు కాబట్టి టాప్ స్టిచ్ అయితే నీట్గా ఉంటుందని. చూసారా నెక్? ఇక్కడ నాకు ఇప్పుడు మనకి కింద వేస్ట్ దగ్గర కుచ్చులు టక్స్ పెట్టుకుంటున్నాను అనమాట. సో వేస్ట్ దగ్గర ఒక 3 inches వరకు పట్టుకుంటున్నాను. సో లూజ్ విడ్త్ వచ్చేసి 1/2 inch అనమాట. సో ఇలా ఏంటి అంటే కొంచెం వేస్ట్ దగ్గర పట్టినట్టు బాగుంటుంది అనమాట, టైట్గా ఉంటుంది. నేను ఏంటంటే థ్రెడ్స్ బ్యాక్ సైడ్ వేస్తానండి. ఇప్పుడు హ్యాండ్ అనేది మనకు ఒకటి జాయింట్ వచ్చింది కదా, సో దాన్ని జాయిన్ చేసుకున్నాము. ఇప్పుడు నేను ఇక్కడ 2 హ్యాండ్స్కి కూడా ఏంటి అంటే నార్మల్ పిల్లలదే కాబట్టి నాకు ఈక్వల్గా వచ్చింది అనేసి సెంటర్ నుంచి కాకుండా నార్మల్గా నాకు ఇక్కడ కొంచెం ఎక్కువ లూజ్ వచ్చిందని చిన్నగా కుచ్చులు పెట్టుకుంటున్నాను. సో చిన్నగా కుచ్చులు వచ్చాయి నాకు. సో ఇప్పుడు హ్యాండ్స్ కాబట్టి డబుల్ స్టిచ్ వేసుకుంటే కొంచెం స్టిఫ్గా ఉంటుందన్నమాట. సో ఇదే రకంగా రెండో వైపు కూడా హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా నెయిల్తో కొంచెం రఫ్ ఇచ్చేస్తే బాగుంటుంది. హ్యాండ్స్ అనేవి వచ్చేసాయండి. ఇక్కడ నేను సేమ్ ఇదే రకంగా ఇంకో వైపు కూడా హ్యాండ్ జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నేను బ్యాక్ సైడ్ థ్రెడ్స్ పెడుతున్నానండి. సో అంటే నడుము దగ్గర కట్టుకోవడానికని. సో ఇక్కడ నాకు ఏంటి అంటే కింద ఫస్ట్ లేయర్ అనేది నాకు మొత్తం సైడ్ జాయింట్ ఒక సైడే అతుకొస్తుంది అనమాట, సైడ్ జాయింట్కి. అందుకే నేను ఒక సైడ్ వేస్ట్ పార్ట్ని కూడా ఒక సైడ్ జాయిన్ చేసేస్తున్నాను. సో జాయిన్ చేసుకునే ముందు ఇక్కడ పైన మనం కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులు వదలగా ఎక్కడి నుంచి అయితే ఉంటుందో అక్కడ నేను ఇలా థ్రెడ్ పెట్టుకున్నాను అనమాట. సేమ్ ఇప్పుడు మనం కింద నుంచి కుచ్చులు పెట్టుకోవాలండి ఫస్ట్ లేయర్కి. ఇక్కడ చూసారా, చూపిస్తున్నాను, చాలా నీట్గా వచ్చింది కదా, ఇలా అనమాట. అప్పుడు అది వేస్ట్ దగ్గర మనకి టైట్గా కట్టుకునేటప్పుడు టైట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్ని కుచ్చులు పెట్టుకుంటూ జాయిన్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఏంటంటే ఎప్పుడైనా కుచ్చులు పెట్టుకునేటప్పుడు టక్స్ పెట్టుకుంటానండి, ఎంత నుంచి ఎక్కడి వరకు పెట్టుకోవాలా అనేది. సో ఇక్కడ నేను ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు సెంటర్కి అలాగే 4వ ఫోల్డ్ మీద ఇంకో దగ్గర వేసుకున్నాను కదా, సేమ్ అదే రకంగా నేను పెట్టుకుంటున్నాను. ఇక్కడ స్టార్టింగ్లో 1 inch వదిలేసి అక్కడ నుంచి కుచ్చులు స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనకి సైడ్ జాయింట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి. సేమ్ ఇదే రకంగా నీట్గా చుట్టూ కుచ్చులు పెట్టుకోవాలి. ఇక్కడ నాకు ఒక 1/2 inch వరకు చిన్న చిన్న కుచ్చులు పెట్టుకున్నానండి. చిన్న చిన్న కుచ్చులు అయితే మనకి ఎక్కువలాగా కనిపిస్తాయి, చాలా బాగుంటుంది అనమాట. సో కుచ్చులన్నీ జాయిన్ చేశాక చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా ఉందో.
సో ఇప్పుడు మనం సెకండ్ ఇంకోవైపు హ్యాండ్స్ అనేది జాయిన్ చేసేసుకోవాలన్నమాట. సో యాక్చువల్లీ ఏమైందంటే నేను సెకండ్ వైపు జాయిన్ చేసుకున్నానండి. కొంచెం హాఫ్ వేస్ట్ లూజ్ వరకు జాయిన్ చేసుకున్న తర్వాత నాకు అనిపించింది కింద సెకండ్ లేయర్ జాయిన్ చేయలేదు అనేసి. సో ఇక్కడ ఏదైతే ఖర్చులు విడిచిపెట్టుకున్నామో ఆ సైజ్ మీద 1 ఇంచ్ ఖర్చుల కోసం అని విడిచిపెట్టాం కదా, అదే లూజ్ మీద నేను జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ నేను లోపల నుంచి ఇలా డోరీ పెట్టుకుంటున్నాను చూడండి. ఇందాక కరెక్ట్గా కనిపించలేదు కదా, ఇక్కడ లోపల నుంచి పెట్టుకుంటే మనకి ఖర్చులు అనేవి కనబడవు అనమాట. సో ఇక్కడ నేను కింద లేయర్ వేయలేదు అనేసి ఇక్కడ వరకు ఆపేసానండి. ఇప్పుడు మనకి సెకండ్ లేయర్ ఉంది కదా గ్రీన్ కలర్ది, దాన్ని నేను చుట్టూ జాయిన్ చేసేసుకున్నాను అనమాట. ఆల్రెడీ అన్నీ జాయిన్ చేసేసుకొని కింద ఇలా పీకో చేసేసుకున్నాను. సో నా మిషన్లో అవైలబుల్గా ఉంది కాబట్టి పీకో చేసేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే కింద కూడా నాకు నేను ఆల్రెడీ కింద సెకండ్ లేయర్కి నేను టక్స్ అనేవి మార్కింగ్ అనేది చేసుకోలేదండి, ఎంత నుంచి ఎంతవరకు పెట్టుకోవాలనేది. అందుకే నేను ఇక్కడ కొంచెం కుట్టుకున్న తర్వాత నాకు అనిపించింది. సో ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది. చూసారా, ఇక్కడ నేను ఎక్కడి వరకు వేయాలనేది నాకు తెలియలేదు. అందుకే మళ్ళీ నేను ఫోల్డింగ్ చేసి ఎక్కడి నుంచే వస్తుందా అనేసి ఫోల్డింగ్ చేసుకొని సెంటర్కి ఒక టక్ పెడతాను, మళ్ళీ ఫోల్డింగ్ చేసి అక్కడ. సో నేను మొత్తం 3 టక్కలు పెడతాను, ఆ చివర ఈ చివర మొత్తం 5 మార్కింగ్స్ లాగా వస్తాయి అన్నమాట. సేమ్ ఆ ఫస్ట్ లేయర్ కూడా అలానే మార్కింగ్ చేసాం. సో దేని తిన్నగా అది వచ్చేలా చూసుకొని కుచ్చులను అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా అంటే చాలామంది మెజర్ చేస్తూ చేస్తారు కదా, నాకు అలా కంటే ఇలానే ఈజీ అనిపిస్తుంది. సో మెజర్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకునే కంటే ఇలా టక్స్ పెట్టేసామనుకోండి అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇంత నుంచి ఇంత ఉంది, కొంచెం కొంచెం పెట్టుకుంటే మనకు సరిపోతుందని. సో ఇలా చుట్టూ నేను ఫ్రాక్ మొత్తానికి ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకున్నాను అనమాట. సో కాటన్ ఫ్యాబ్రిక్ కదండి, కొంచెం స్లోగా వస్తుంది అనమాట. కుర్చీ అనేది పట్టుకోవడానికి సరిగ్గా రావట్లే, అంటే లైక్ ఫ్యాబ్రిక్ అనేది అతుక్కుంటూ ఉంటుందన్నమాట. సేమ్ ఇదే రకంగా మొత్తం కుచ్చులు వేసుకోవాలి. ఇదిగోండి అయిపోయింది. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ ఏదైతే ఎక్కడి వరకు అయితే ఆపేసామో అక్కడ నుంచి ఇంకో సైడ్ కింద ప్రిల్స్ దగ్గర పెట్టుకోవాలన్నమాట. సో పైన వేస్ట్ అనేది మనం మెజర్ చేసుకున్నట్టు పెట్టుకోవాలి. కింద మనకి ప్రిల్స్ దగ్గర ఏంటి అంటే 1/4 ఇంచ్ విడిచిపెట్టుకుని సరిపోతుంది, ఎందుకంటే అది ఎలానో లూజ్గా ఉంటుంది కాబట్టి. సేమ్ ఇదే రకంగా మొత్తం డబల్ స్టిచ్ వేసుకోవాలి. అంతేనండి, ఫ్రాక్ కట్ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు నేను ఒకసారి మొత్తం ఫ్రాక్ అంతా రివర్స్ చేసి చూపిస్తాను. ఇక్కడ నాకేంటి అంటే ఫ్రంట్ కొంచెం సింపుల్గా అనిపించింది అనేసి నెక్ దగ్గర నేను నా మిషన్లో కొంచెం ఎంబ్రాయిడరీ డిజైన్లో ఉంటే అలా స్టిచ్ చేశాను అనమాట. అలాగే ఫ్రంట్కి కూడా నేను చాక్లెట్స్ లాగా పెట్టాను అనమాట. చిన్నవి బౌస్ అనేవి చాక్లెట్ షేప్ లాగా వచ్చేటట్టు పెట్టాను. ఒకసారి పాపకు వేసాక చూపిస్తానండి. అది వీడియో అనేది నేను ఎలా వేసాను అనేది షార్ట్ వీడియో పెడతాను. అది మీరు మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారా, ఇలా ఈ ఆపోజిట్ కలర్ తోటి వేసేసాను అనమాట. సో ఉక్స్లు అవి వేసాక ఒకసారి పాపకు వేసాక చూపిస్తాను. చూసారా ఎంత నీట్గా, చాలా ఫ్యాబ్రిక్ అయితే చాలా వచ్చిందండి, చాలా బాగుంది. నాకైతే ఫ్రాక్ చాలా బాగా నచ్చింది. పాపకు వేసాక చూపిస్తాను. చూడండి, ఇదేనమాట నేను ఫ్రంట్ చాక్లెట్స్ లాగా పెట్టాను. సో మా పాపకు కూడా ఫుల్ లెంత్ ఫ్రాక్ లాగా వచ్చింది, మా చిన్న పాపకి. అంతేనండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ ఫ్రాక్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.